నమస్కారం. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. మీకేమైనా రివ్యూస్ చదవాలి, అసలు ఎలా అనిపిస్తున్నాయి క్లాసెస్ గురించి తెలుసుకోవాలనుకున్న రివ్యూస్ అన్ని సెక్షన్స్ ఉంటాయి. రివ్యూస్ 1, రివ్యూస్ 2 అని అవన్నీ కూడా చెక్ చేసేసుకోండి ఇన్‌స్టాగ్రామ్‌లో, ఏం పర్వాలేదు. సో, టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. మనందరికీ చాలా ఇష్టమైన టాపిక్. సో, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనకు మనం కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకు మనం నచ్చాలి. ఇప్పుడు వెయిట్ అనేది ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు బోన్ మనం చిన్నప్పుడు వినకపోయేవాళ్ళమా, నార్మల్ చూసినప్పుడు పుట్టినప్పుడు అంటారు, "అరే! ఈమెకి బొక్క బలం బాగా ఎక్కువుంది. ఈమెకి బొక్కలు ఎక్కువున్నాయి. అంటే థిక్‌నెస్ ఎక్కువుంది." ఇలా అంటుండేనా కాదా? అదే మళ్ళీ పెద్దయ్యాక వాళ్ళనే మళ్ళీ మనం ఫ్యాట్ షేమింగ్ చేస్తూ ఉంటాం. బాడీ షేమింగ్ చేస్తూ ఉంటాం. చూడు ఎంత థిక్ ఉంది, ఎంత లావు ఉంది అంటూ ఉంటారు. బాడీ అనేది, వెయిట్ అనేది ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కలాగా చూపిస్తది. ఆయుర్వేదంలో మనకి ఇది వేల సంవత్సరాల నుంచి ఎప్పటినుంచో వస్తుంది థియరీ. ఇప్పుడు ఏదైతే మొత్తం ఇంత తినాలి, అంత స్ట్రెస్ తీసుకోకండి. మన బాడీకి తెలుసు మనం ఎంత తినాలి, ఏం తినాలి అనేది. 80% ఆఫ్ ద స్టమక్ తినండి. ఆకలేసినప్పుడు తినండి. ఆకలి లేకపోయినా తినాలి. ఈరోజు నేను ఇంక గడవదు కాబట్టి అలా పెట్టుకోకండి. ఆకలేస్తే తినండి. చక్కగా తినండి. గ్రెయిన్స్ చేంజ్ చేస్తూ ఉండండి. అంటే ఏంటి, ఈరోజు అన్నం తిన్నారు, చపాతీ చేసుకోండి, కిచిడి చేసుకోండి, కీన్వాతో వండుకోండి, లేకపోతే ఓట్స్‌తోటి వండుకోండి, రాగి సంకట్లు చేసుకోండి, రొట్టెలు చేసుకోండి. ఇలా మారుస్తూనే ఉండండి. ఒక్కటే దానికి స్టిక్ అవ్వాల్సిన పని లేదు. ఆయిల్స్ ఎక్కువ వేసుకోకుండా కూరలు తీసుకోండి, కూరలు ఎక్కువ తినండి. ఒక రొట్టె తింటే ఇంత కూర తినేసి మంచి ఇంత వెజిటబుల్స్ తినేసేయండి. ఒక పెద్ద రొట్టె తీసుకుంటే అలా. 80% ఆఫ్ ద స్టమక్ మాత్రమే తినండి. పెరుగు బదులు మంచి చల్ల చేసుకొని తాగేసేయండి. మంచిది. ఇలా చిన్న చిన్న చేంజెసే అనిపిస్తది కానీ లైఫ్‌లో చాలా బ్యూటిఫుల్ ఉంటది. నేను అంటున్నాను, ఇది కాంట్రోవర్షియల్ అయి ఉండొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇంకో 5 ఏళ్లలో, 10 ఏళ్లలో మనం ఇంతకుముందు ఎలా తిన్నామో అలా తిని, అలా ఉండకపోతే బతకలేము. ఇప్పుడు ఇవన్నీ ఏదైతే వస్తుందో ఇదంతా మార్కెటింగ్ ఇండస్ట్రీ వాళ్ళే బాగుపడుతున్నారు. మనం కాదు. ఇంతే తినాలి, రోజు ఇంత తాగాలి, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి. దీనివల్ల ఎక్కువ బాగుపడేది మాత్రం 100% వాళ్ళే. ఇంకో 10 ఇయర్స్‌లో చూడండి, యోగా ప్రాముఖ్యత ఎంత పెరుగుతది, ఇవన్నీ ఎంత పెరుగుతదో మీరే చూడండి. చాలా బావుంటదండి. చాలా అంటే చాలా బావుంటది. ఫస్ట్ స్ట్రెస్ అనేది ఒక పెద్ద భూతం. బాడీకి అస్సలు మంచిది కాదు. వెయిట్‌కి కూడా అస్సలు మంచిది కాదు. ఏ రకంగానూ మంచిది కాదు. స్ట్రెస్ మీద వర్క్ చేసుకోకుండా నేను ఓన్లీ వెయిట్ అని పెట్టుకోకండి. ఫస్ట్ అసలు స్ట్రెస్ కూడా తగ్గాలి. కామ్ డౌన్ అవ్వాలి. హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ కూడా కొంచెం సెట్ అవుతూ ఉండాలి. మనకెన్ని చాలా ఆసనాస్ ఉన్నాయి. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి. నిద్ర సరిగ్గా పోవాలి. ఎలా ఉంటున్నాం రోజంతా అనేది కూడా ఇంపార్టెంట్. ఒకప్పుడు తినింది వాళ్ళకెక్కువ ఫుడ్ దొరకలేదు. మన వాళ్ళకైనా ఎంత పంటలున్నా, ఎంత పొలాలున్నా కూడా ఎంత తినాలో అంతే తిన్నారు. మంచిగా మొత్తం జాయింట్ ఫ్యామిలీస్‌లో ఉండేవాళ్ళు కాబట్టి. రోజంతా యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. ఓ టైంకి పడుకునేవాళ్ళు, ఓ టైంకి లేసేవాళ్ళు. వాళ్ళదంతా అలానే ఉండేది. మనలాగా లేదు కదా! ప్రాసెసింగ్ ఫుడ్ 100% నో. చాక్లెట్‌లు, బిస్కెట్‌లు, అవి, ఇవి క్యాలరీసే అనుకున్నారనుకోండి. క్యాలరీసే కదా! నేను 500 క్యాలరీలు తిన్నాను, 500 క్యాలరీలు కరిగించాను. అంతేనా? మరి లోపలికే కదా పోతుందది. జస్ట్ నేను ఎక్సర్‌సైజ్ చేయగానే నేను తిన్న చెత్తంతా ఎళ్ళిపోతదా బాడీలో నుంచి? అలా ఎప్పుడు ఉండదు. గుర్తుపెట్టేసుకోండి. ప్రాసెసింగ్ ఫుడ్‌లు ఒద్దు. మీరు కావాలంటే తినాలనిపిస్తే బయట ఫ్రెష్‌గా 15 డేస్‌కి ఒకసారి లంచ్‌లో వెళ్ళండి. ఈట్ లైక్ ఎ కింగ్ అంటారు లంచ్‌లో. అదే మనకి డైజెషన్ కెపాసిటీ చాలా ఎక్కువుంటది. అగ్ని చాలా ఎక్కువ పవర్‌ఫుల్ ఉంటది. సో, మధ్యాహ్నంకి తినేసేయండి, రండి, మూవ్ ఆన్ అయిపోండి అంతే. కానీ టెన్షన్ అయిపోయో, ఇంకొక అట్లా చేస్తాను ఇంకా అదేం పెట్టుకోకండి. సింపుల్‌గా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఇప్పుడు నేను చెప్పేదంతా నీట్‌గా చేసుకోండి. చాలా బావుంటది. ఫస్ట్ స్లోలీ ఇలా తీసుకొని 2 కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్ తీసుకొని చేతులు 2 ఇలా పైకి బ్యాక్ అనండి. ఎప్పుడైనా సరే మోకాళ్ళ మీద మనకి ఏ ప్రెషర్ పడదు. ఇలా కొంచెం దగ్గరికి తెచ్చేసుకొని ఇన్‌హేల్ చేసుకుంటూ ఎక్స్‌హేల్ పైకి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇలా. ఇది ఒక 10 టైమ్స్ స్లోగా రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ నడుము మీద చేతులు తీసుకొని ఇలా సైడ్‌కి తీసుకొని స్లోలీ ఫార్వర్డ్. ఇలా. ఇలా. స్లోలీ సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేసుకోండి. నీట్‌గా. స్లోలీ ఇటు సైడ్ ఒక 5-10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 5-10 టైమ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత 2 కాళ్ళ మధ్యలో ఎక్కువ గ్యాప్ తీసుకోండి. ఎక్కువ గ్యాప్ తీసుకొని స్లోలీ ఇన్‌హేల్, ఫస్ట్ 2 చేతులు పైకి తీసుకొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ పైకి. స్లో మూమెంట్స్ ఉండాలి. మళ్ళీ సేమ్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ పైకి.
ఇటు సైడ్ ఒక 5 to 10 టైమ్స్, ఇటు సైడ్ ఒక 5 to 10 టైమ్స్ తీసుకోండి, చాలా మంచిది. స్లోలీ పైకొచ్చేసి లెఫ్ట్ లెగ్ 90, రైట్ 45 తీసుకొని స్లోలీ ఇది బెండ్ చేసుకొని స్లోలీ బెండ్ చేసుకొని ఇలా 1 2 3 4 5 స్లోలీ పైకి. ఇది 45, ఇది 90 degrees. స్లోలీ సైడ్ తిరిగేసి ఇంటర్లాక్ చేసుకొని కిందికి వచ్చేసి అడ్జస్ట్ చేసుకొని స్లోలీ 1 2 3 4 5 స్లోలీ మళ్ళీ సెంటర్. సేమ్ ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్, ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ తీసుకొని స్లోలీ జంపింగ్ జాక్స్. ఇప్పుడు 1 2 3 4 5 ఇలా. ఇది కూడా 10 to 15 తీసుకోండి. మనకి ఈ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి, సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ నమస్కార్, ఇన్హేల్ ఎక్స్హేల్, స్లోలీ కిందికి వచ్చేసి మోకాలు రెండు ఇలా బెండ్ చేసుకొని కిందికి రండి, దగ్గరికి ఇలా కూర్చొని మళ్ళీ పైకి. స్లోలీ ఇన్హేల్ ఎక్స్హేల్, స్లోలీ ఇలా బ్యాక్ వచ్చేసి స్లోలీ ఇన్హేల్ ఎక్స్హేల్, స్లోలీ ఇలా ఇన్హేల్ ఎక్స్హేల్, స్లోలీ రిలాక్స్. మళ్ళీ సేమ్ బ్యాక్ వచ్చేసి మీరు రిలాక్స్ కాసేపు ఎక్కువ అవ్వండి, ఏం పర్వాలేదు. ఇన్హేల్ స్లోలీ బ్యాక్, ఇన్హేల్ స్లోలీ ఫార్వర్డ్, స్లోలీ బ్యాక్, స్లోలీ మళ్ళీ రిలాక్స్, స్లోలీ టేబుల్ వచ్చేసాయి. ఇప్పుడు నేను చూపించింది ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి ఈచ్ లెగ్ మీద. స్లోలీ 1 ఇటు సైడ్, ఇన్హేల్ ఎక్స్హేల్ బ్యాక్, స్లోలీ 2 బ్యాక్, 3 బ్యాక్, 4 బ్యాక్. ఇలా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బాడీకి చాలా మంచిది, హార్మోన్స్కి మంచిది, అన్ని రకాలుగా మంచిది. స్లోలీ సెంటర్ వచ్చేసి రైట్ లెగ్ తీసుకొని స్లోలీ 1 2 3 4 5 6 7 8 9 10 స్లోలీ కిందికి. సేమ్ లెఫ్ట్ లెగ్, సేమ్ 4 5 6 7 8 9 10 స్లోలీ మళ్ళీ కిందికి. మళ్ళీ ఒక 10 తీసుకోండి. ఇలా ఇన్హేల్ బ్యాక్, ఇన్హేల్ బ్యాక్. లాస్ట్కి వజ్రాసన లేదా సుఖాసన, మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఆసనాలో కూర్చొని ప్రాణాయామంతో స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు డీప్ బ్రీతింగ్స్తో ఎండ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా డీప్ బ్రీతింగ్స్ ఎప్పుడైనా సరే చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కావాలంటే మీరే చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది డిఫరెన్స్ అనేది. మనల్ని మనం ప్రేమగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ చూసుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది, హ్యాపీగా కూడా అనిపిస్తుంది.